మంటల్లో చిక్కుకొని తల్లి కూతురు మృతి చెందారు. అల్లూరి మన్యం జిల్లా రంపచోడవరం సమీపంలోని నిమ్మపాలెంలో జరిగింది ఈ విషాద ఘటన. టీవీ చూస్తూ తల్లి గాయత్రి, 6 ఏళ్ల కూతురు సాయి పల్లవి నిద్రలోకి జారుకున్నారు. ఒక్కసారిగా ఇంట్లో మంటలు ఎగిసిపడ్డాయని చెబుతున్నారు. తల్లి కూతుళ్లు కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు అలర్ట్ అయ్యారు. తీవ్రంగా గాయపడిన తల్లి కూతురుని ఆసుపత్రికి తరలిస్తుండగా వాళ్ళిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రమాద దృశ్యాన్ని మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్న మంటల్లో చిక్కుకొని తల్లి కూతురు మృతి చెందిన విషాద ఘటన అల్లూరి మన్యం జిల్లా రంపచోడవరం సమీపంలోని నిమ్మపాలెంలో చోటు చేసుకుంది. టీవీ చూస్తూ తల్లి గాయత్రి, 6 ఏళ్ల కూతురు సాయి పల్లవి నిద్రలోకి జారుకున్నారు. ఒక్కసారిగా ఇంట్లో మంటలు ఎగిసిపడ్డాయని చెబుతున్నారు. తల్లి కూతుళ్లు కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు అప్రమత్తమయ్యారు. తీవ్రంగా గాయపడిన తల్లి కూతురుని ఆసుపత్రికి తరలిస్తుండగా వాళ్ళిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ప్రమాద దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. మొత్తంగా పెను విషాదం ఆ గ్రామంలో చోటు చేసుకుంది. తల్లి కూతుర్లు ఇద్దరూ కూడా ఆ మంటలకు ఆహుతైపోయారు. ఇక టీవీ చూస్తూ వాళ్ళిద్దరూ నిద్రలోకి జారుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే లోపే పెను ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటన నిమ్మపాలెం రంపచోడవరంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చూస్తున్న మొత్తంగా విషాద ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రమాదానికి కారణాలేంటి? ప్రాథమిక విచారణలో ఏం తేలింది? ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు, అత్యంత దారుణంగా తల్లి కూతుళ్ళు ఈ మంటల్లో చిక్కుకుని చనిపోవడం జరిగింది. పల్లవి, సాయి పల్లవికి 6 ఏళ్లు ఉంటాయి. తల్లికి గాయత్రి 28 ఏళ్ళు ఉండడం జరిగింది. ఇదే క్రమంలో తండ్రి బయటికి వెళ్లి పనిలోకి వెళ్ళినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ లో చూస్తే వారంతా కూడా పూరిపాకలోనే నివసిస్తూ ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చెలరేయడం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో తల్లి కూతుళ్ళు ఇంట్లోనే నిద్రపోవడంతో ఈ ప్రమాదానికి పూర్తిగా గురవడం జరిగింది. మంటల్ని స్థానికులు అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే పూరి గుడిచి కావడంతో మంటలు తీవ్రంగా వ్యాపించి తల్లి కూతుళ్లకు తీవ్ర గాయాలు కావడం జరిగింది. వెంటనే స్థానికులు ఒక్కసారిగా చెలరేగిన మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా చాలా వరకు మంటలు చిక్కుకుని తల్లి కూతుళ్ళు తీవ్ర గాయాలు కావడంతో వారిని మంటల్లోంచి బయటికి తీసి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గ మధ్యలోనే ఈ తల్లి కూతుళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో మృతి చెందడం జరిగింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం జరిగింది. రంపచోడవరం మండలం నిమ్మపాలెం ఈ గ్రామంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రస్తుతం గ్రామంలో విషాద ఛాయలు అలుముకోవడం జరిగింది. జరిగిన ఘటన మీద రంపచోడవరం పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లుగా స్థానికులు చెబుతూ ఉన్నారు. ఇది ఆ తాటేగులతో కూడినటువంటి పూరి గుడిసి కావడంతోనే తీవ్రంగా మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ఆర్పడానికి కూడా కుదరలేదని స్థానికులు అయితే చెప్పినటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఘటనలో తల్లి కూతుర్లు మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. వంశీ. రైట్ గణేష్. బనకచెర్ల ప్రాజెక్టుపై ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు.